న్యూజిలాండ్ మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో సెమీస్ కు దూసుకెళ్లిన భారత్ ఆదివారం నాడు కివీస్ తో ఆఖరి లీగ్ మ్యాచ్. ఈ గేమ్ లో హిట్ మ్యాన్ కు విశ్రాంతి ఇచ్చే యోచన పాక్ తో మ్యాచ్ లో తొడకండరాల గాయంతో ఇబ్బంది పడ్డ రోహిత్ ఇంకా కోలుకోకపోవడంతో అతనికి రెస్ట్ ఇవ్వనున్నారంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ పై విజయాలతో సెమీస్ కు అర్హత సాధించింది. ఆఖరి లీగ్ మ్యాచ్ ను మార్చి 2న న్యూజిలాండ్ తో ఆడనుంది. అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొడకండరాల గాయంతో ఇబ్బంది పడ్డ విషయం తెలిసిందే. తొడకండరాల నొప్పి నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. బుధవారం నాడు 2 రోజుల విరామం తర్వాత భారత్ తిరిగి ప్రాక్టీస్ మొదలెట్టింది. అయితే రోహిత్ నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయలేదట. స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్, ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో కేవలం జాగింగ్ మాత్రమే చేసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు మార్చి 2న న్యూజిలాండ్ తో జరిగే తదుపరి మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది. మార్చి 4న భారత్ సెమీఫైనల్ ఆడనుంది. అందుకే హిట్ మ్యాన్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని భావిస్తున్నారని సమాచారం. రోహిత్ కు ఒకవేళ విశ్రాంతి ఇస్తే న్యూజిలాండ్ తో మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 జట్టులోకి రిషబ్ పంత్ లేదా వాషింగ్టన్ సుందరన్ తీసుకోవచ్చని తెలుస్తోంది. బుధవారం ఈ ఇద్దరు ఆటగాళ్లు పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొంటూ నెట్స్ లో చాలా సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. ఇక శుభ్మన్ గిల్ తో కలిసి ఎవరు ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్ ను ఓపెనర్ గా పంపించే అవకాశం ఉందని వార్తలుస్తున్నాయి.